హాయ్ గైస్, టెక్ న్యూస్ 28కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసినట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి నథింగ్ చూసుకుంటే ఈరోజు నథింగ్ ఇయర్ ఓపెన్ అయిన పేరుతో ఒక TWS ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి వీటి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో 14.2mm టైటానియం డ్రైవర్స్తో, అలానే 30 hours బ్యాటరీ లైఫ్తో, దీంతో పాటుగా IP54తో వీటినైతే తీసుకొచ్చారు. అలానే దీని ప్రైస్ చూసుకుంటే 18,000 అయితే పెట్టారు. మనకి నార్మల్గా నథింగ్ చూసుకుంటే మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్లో అయితే ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ మనకి వీటిని మాత్రం సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్లో అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో అయితే మనకి ఒప్పో ఫైండ్ XM సిరీస్ని అయితే మనకి ఇండియాకి అయితే తీసుకురాలేదు. బట్ ఇప్పుడైతే వీళ్ళు దీని సక్సెస్ ఒప్పో ఫైండ్ X8 అయితే ఇండియాకి అయితే తీసుకురాబోతున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఈ మొబైల్ మనకి BIS లో అయితే స్పాట్ అయింది. సో మనం కమింగ్ మంత్స్లో అయితే ఈ మొబైల్ అయితే ఇండియాలో అయితే చూడొచ్చు. మెయిన్లీ ఈ సిరీస్లో చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా కెమెరాని అయితే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారు, అలానే ఈ మొబైల్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ న్యూస్ మనకి టెక్నో నుంచి. టెక్నో చూసుకుంటే ఈరోజు టెక్నో పాప్ 9 అనే పేరుతో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో, అలానే 6.5 inch LCD డిస్ప్లేతో, దీంతో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్తో, అలానే బ్యాక్ సైడ్ 48 MP కెమెరాతో, ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరాతో, 5000 mAh బ్యాటరీతో, అలానే 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. అలానే ఈ మొబైల్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో, దీంతో పాటుగా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో, అలానే NFC సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే 9,500 అయితే పెట్టారు. మనకి October 7th నుంచి అయితే ఈ మొబైల్ సేల్ కి అయితే వస్తుంది. అలానే ఫస్ట్ సేల్ లో వీళ్ళు ఈ మొబైల్ మీద ఆఫర్స్ అన్ని కలుపుకొని 8,500 రూపీస్ కి అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి ట్విట్టర్ నుంచి. మనకి ఎప్పుడైతే ఇలాన్ మస్క్ ట్విట్టర్ని అయితే కొన్నాడో అప్పటి నుంచి ఇందులో చాలా చేంజెస్ అయితే చేస్తూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇందులో ఇంకొక చేంజ్ కూడా చేయబోతున్నారు. మనకి నార్మల్గా మనల్ని ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే ట్విట్టర్లో మనం వాళ్ళ పోస్టులు అనేవి చూడలేం. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోయే ఫీచర్లో మనల్ని ఎవరైనా బ్లాక్ చేసినా సరే మనమైతే వాళ్ళ పోస్టులు అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. మనకి OnePlus 12X or OnePlus 13 అయితే తీసుకురాబోతున్నారు. నేను లాస్ట్ వీక్ టెక్ న్యూస్ అయితే చెప్పాను మనకి OnePlus 13 ఈసారి 24GB వేరియంట్ తో కూడా రావచ్చు. అలానే ఇప్పుడు ఇందులో ఛార్జింగ్ స్పీడ్ కూడా లీక్ అయింది. మనకి ఈ మొబైల్ చూసినట్లయితే అయితే OnePlus 12 లో యూజ్ చేశారో 100 watt ఫాస్ట్ ఛార్జింగ్, సేమ్ మనకి ఇదే ఛార్జింగ్ స్పీడ్ తో ఈ మొబైల్ కూడా రాబోతోంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.